నమస్తే, వెల్కమ్ టు ఎస్డీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజధానిలో పర్యటించిన మంత్రి నారాయణ జనవరి నెలాఖరికి రాజధాని అమరావతి టెండర్లు పూర్తి చేస్తామని వెల్లడి. డూపుడి గ్రామం వద్ద ట్రాక్టర్ నుండి కొట్టిన ట్రావెల్ బస్సు, త్రుట్లో తప్పిన పెను ప్రమాదం, ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు. హెచ్ఐవి నియంత్రణకు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ మరో ముందడుగు. పరీక్ష సౌకర్యాల కోసం ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ మరియు టెస్టింగ్ సంచార వాహనాల ఏర్పాటు. చంద్రబాబుకి రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని విమర్శలు గుప్పించిన దేవినేని అవినాష్. దావోస్ పర్యటన వల్ల ఏ పెట్టుబడులు వచ్చాయనేది ప్రజలకు వివరించాలని డిమాండ్. జనవరి నెలాఖరికి రాజధాని అమరావతి టెండర్లు పూర్తి చేసి ఫిబ్రవరి 2వ వారంలో పనులు ప్రారంభిస్తామని రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. న్యాయపరమైన ఇబ్బందులతో పనుల ప్రారంభం ఆలస్యమైందన్న మంత్రి 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రాజధాని అమరావతికి నిర్మాణానికి సంబంధించి ఇప్పటి వరకు మొత్తం 40 పనులకు టెండర్లు పిలిచినట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. జనవరి నెలాఖరులోగా టెండర్లు అన్ని పూర్తి చేసి ఫిబ్రవరి 2వ వారంలో పనులు ప్రారంభిస్తామన్నారు. సిఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులతో కలిసి రాజధాని అమరావతిలో ప్రాంతంలో మంత్రి నారాయణ విస్తృతంగా పర్యటించారు. నేలపాడు సమీపంలోని అడ్మినిస్ట్రేటివ్ టవర్లు, హైకోర్టు రాష్ట్ర ఫౌండేషన్ వద్ద నీటి పంపింగ్ ను మంత్రి నారాయణ పరిశీలించారు. ప్రపంచంలో టాప్ 5లో ఒకటిగా అమరావతిని నిలపాలన్న లక్ష్యంగా పెట్టుకుని ఐకానిక్ భవనాల డిజైన్లను నార్మన్ ఫాస్టర్ సంస్థ చేత చేయించామని తెలిపారు. గత జగన్ సర్కార్ మాపే కక్షతో నిర్మాణాలు ఆపివేసిందని ఆయన విమర్శించారు. న్యాయపరమైన ఇబ్బందులతో కారణాలతో పనుల ప్రారంభం ఆలస్యమైందన్న మంత్రి నారాయణ 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారాలండి. అమరావతి రాజధాని ఏదైతే ఈ యొక్క కృష్ణానది పక్కన డిసైడ్ చేయాలి 2014-19లో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం, అప్పుడు ల్యాండ్ పుల్లింగ్ చేస్తామనే ఉద్దేశంతో ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషను 2015 జనవరి 1 ఇచ్చాం. 2015 జనవరి 1 ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ 217 చదరపు కిలోమీటర్ ఏరియాలో ఇస్తే కేవలం 58 రోజుల్లో, అంటే 2015 ఫిబ్రవరి 28 అర్ధరాత్రికి, 2015 ఫిబ్రవరి 28వ తేదీ అర్ధరాత్రి కల్లా, అంటే 58 రోజుల్లో ఒక్క లిటికేషన్ లేకుండా 34,000 ఎకరాలను రైతులు అమరావతి రాజధాని కోసం ఇచ్చారు, సాక్రిఫైస్ చేశారు. దానికి తగ్గట్టుగానే ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రపంచంలో ఉన్న టాప్ 5 సిటీస్లో ఒక సిటీ చేయాలనే ఉద్దేశంతో ఆ బాధ్యత నాకు ఇస్తే నేను అనేక విదేశాలు తిరిగి స్టడీ చేసి నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ అని లండన్లో వరల్డ్లో టాప్ 10లో ఒకరు, వాళ్ళ దగ్గర యాక్చువల్గా బిల్డింగ్స్ డిజైన్ చేయించాం. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ 5 టవర్స్, అసెంబ్లీ ఒకటి, హైకోర్టు ఒకటి, అదేవిధంగా గవర్నర్స్ బంగ్లా, ముఖ్యమంత్రి గారి బంగ్లా, ప్లస్ అధికారుల బిల్డింగ్స్. ఇప్పుడు అధికారుల బిల్డింగ్స్ తీసుకుంటే మొత్తం 4,053 అపార్ట్మెంట్లు, 4,053 అపార్ట్మెంట్స్. ఆల్మోస్ట్ అదైతే అంతా అయిపోయింది 90%. ఇప్పుడు 2014-19కే 4,053 అపార్ట్మెంట్స్ అధికారుల కోసం, అటు సెక్రటరీస్ కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, ఎమ్మెల్యేస్ కావచ్చు, జడ్జెస్ కావచ్చు, అదే గ్రూప్ డి కావచ్చు, అందరి కోసం 4,053 కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో. అంటే మరొక 4 నెలలు ఉంటే అయిపోయేది. వాటిని గత ప్రభుత్వం మా మీద కక్ష సాధింపుతో ఆపేసింది. అంటే అది ప్రజాస్వామ్యం, కనీసం అది కంప్లీట్ చేసి ఆఫీసర్లకు ఇచ్చుంటే హ్యాపీగా ఉండేవాళ్ళు.
అది ప్రజలు కట్టిన ట్యాక్స్ ద్వారా వచ్చిందే. ప్రభుత్వ సొమ్ము అంటే ఎక్కడిది? ప్రభుత్వానికి సొమ్ము ఎక్కడ వస్తుంది? ప్రజలు ట్యాక్స్లు కట్టేది, ప్రజా సొమ్ము. గత ప్రభుత్వం ఈ 4053 అపార్ట్మెంట్స్ని అలాగనే వదిలేశారు. అదేవిధంగా నార్మన్ ఫాస్టర్ వాళ్ళ దగ్గర అసెంబ్లీ 250 మీటర్లు ఎత్తుది. ఎందుకంటే అసెంబ్లీ జరిగే జనరల్గా సంవత్సరంలో 40 రోజులు, 50 రోజులు, అంతే, 60 రోజులు మ్యాక్సిమం. జనరల్గా 40 రోజులు జరగద్ది. రిమైనింగ్ డేస్లో దాన్ని ఒక టూరిజం ఇదిగా చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఆ టవర్ని 250 అడుగుల ఎత్తులో, అంటే పైకి పోయి 250 మీటర్లు ఎత్తు పైకి పోయి ప్రజలు అక్కడి నుంచి సిటీ మొత్తం చూడొచ్చు వ్యూ. అలాంటి డిజైన్ చేయించి దాన్ని యాక్చువల్గా వర్క్ స్టార్ట్ చేసి మొదలుపెట్టాం. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్కి అందరూ అధికారులు ఒకే దగ్గర ఉండాలా. మినిస్టర్ ఒక దగ్గర, సెక్రటరీ ఒక దగ్గర, తర్వాత హెచ్ఓడి ఒక దగ్గర, తర్వాత కమిషనర్. ఇబ్రహీంపట్నం మండలం జూపుడి గ్రామం వద్ద సాయి శ్రీకృష్ణ ట్రావెల్ బస్సు హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్తుండగా అతివేగంగా ఇసుక ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. బస్సులో ఉన్న ప్రయాణికుల్ని వేరే బస్సు పిలిపించి ప్రయాణికులను తరలించారు. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ బోల్తా పడడంతో ట్రాక్టర్ డ్రైవర్ కు తీవ్ర గాయాలు. స్థానికుల సహాయంతో విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. లెఫ్ట్ సైడ్లో వస్తుంది బస్, బాగా స్పీడ్ మీద ఉండి వెనకాల కొట్టుకుంటూ ట్రాక్టర్. మేము అప్పుడే సౌండ్ వచ్చినట్టు బయటకు వచ్చేసేపాటికి మనిషి అక్కడ ఉన్నాడు. కనపడలే మాకు మనిషి, కానీ తర్వాత చూస్తే అక్కడ ఉన్నాడు. ట్రాక్టర్ మట్టి పాలతో పడిపోయింది. మనిషి కొద్ది బాగానే ఏం చెప్పలేదు, బాగానే దెబ్బలు తగిలింది. మరి ఈ బస్సులో వాళ్ళకండి బస్సు ఏం కాలేదు? బస్సు ఆగలేదు. బస్సు కింద మంటలు వస్తున్నాయి. బస్సు లాగించుకొని వెళ్ళిపోయారు. ఊరు బయట ఆపేశారు. బస్సు ఆగలేదు. తలసేమియాతో బాధపడుతున్న బాధితుల సహాయార్థం విజయవాడలో విక్టోరియా మ్యూజికల్ నైట్ ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ మ్యూజికల్ నైట్ విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఫిబ్రవరి 15న నిర్వహించే ఈ మ్యూజికల్ నైట్ లో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పాల్గొననున్నారు. దీనికి సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను ఇందిరాగాంధీ స్టేడియంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి శనివారం పరిశీలించారు. ఈ కార్యక్రమం కోసం ఏర్పాట్లపై సిపి రాజశేఖర్ తో కలిసి భువనేశ్వరి చర్చించారు. స్టేడియంలో నిర్మాణం చేసే బ్లాక్లు, వీవీఐపీలకు మార్గం, ప్రజలు వచ్చే మార్గాలను భువనేశ్వర్కి పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వివరించారు. పాస్ లో ఉన్న వారిని లోపలకు అనుమతి ఉండేలా చర్యలు తీసుకోవాలని సిపి రాజశేఖర్ బాబుకు భువనేశ్వరి సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ మ్యూజికల్ నైట్ ను వీక్షించేందుకు కుటుంబ సభ్యులతో కలిసి అందరూ రావాలని విజ్ఞప్తి చేశారు. ప్రేక్షకులు కొనే టికెట్ డబ్బుతో తలసేమియాతో బాధపడే వారికి సహకారం అందిస్తామన్నారు. సోషల్ కాజ్ తో 5 సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపిన ఆమె 1 సెంటర్ ఏర్పాటుకి 60 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఫిబ్రవరి 15న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇఫోరియా మ్యూజికల్ నైట్ అనేది మేము ఇక్కడ ఇందిరాగాంధీ స్టేడియంలో మేము కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో తమన్ గారు ఒప్పుకున్నారు ఈ ప్రోగ్రామ్ వే ఫార్వర్డ్ తీసుకెళ్ళటానికి. దీంట్లో నేను కోరేది ఏమనగా ప్రతి ఒక్కళ్ళు కుటుంబంతో వచ్చి, కుటుంబం సమేతంగా ఫ్రెండ్స్తో అందరూ వచ్చి మీరు ఈ ఈవెంట్ని మీరు ఎంజాయ్ చేయాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఏది మీరు ఈ టికెట్ కొంటున్నారో ఈ ఈవెంట్కి, ఈ ప్రతి రూపాయి థాలసీమియాతో బాధపడుతున్న పిల్లలకి, పెద్దవాళ్ళకి మేము ముందుకు తీసుకెళ్తాము. దీంట్లో వచ్చిన డబ్బుతో మేము ప్రస్తుతం ఒక 5 సెంటర్లు మొదలు పెడదామని నిర్ణయించుకున్నాము. ఈ సెంటర్కి అరౌండ్ 40 to 50 lakhs అవుతుందండి. సో అందుకే మేము మెయిన్గా ఈ ఈవెంట్ అనేది పెట్టాము. ఇట్ ఈస్ ఫర్ అ సోషల్ కాజ్. సో మేము ఈ ట్రస్ట్ ద్వారా ఈ సోషల్ కాజ్ ఎస్పెషలీ థాలసీమియా పిల్లలకి మేము ఈ సెంటర్స్ అనేది మేము ఓపెన్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కానీ, తర్వాత వాళ్ళు ఊపిరి తీసుకోవటానికి కూడా వాళ్ళు చాలా బాధపడతారు. దానికి కూడా దే నీడ్ కిట్స్. ఆ మెడికల్ కిట్స్ కొనాలన్నా, మందులు కొనాలన్నా చాలా ఖర్చు అవుతుంది వాళ్ళకి. అండ్ ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ బ్లడ్ బ్యాంక్లో వీ హ్యావ్ అ స్మాల్ చిన్న సెంటర్ ఉంది, ఒక 8 మంది పిల్లలకి ఉపయోగపడేలాగా. అట్లాంటి సెంటర్స్ మేము పెద్దది అరౌండ్ 25
30,000 బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అయ్యే సెంటర్స్ మేము ఓపెన్ చేస్తున్నాము. ప్రస్తుతం మేము ఫ్రీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా మేము మా బ్లడ్ బ్యాంక్ తలుపు తట్టి మాకు ఇది అవసరం అని బాధపడే ప్రతి వ్యక్తి, థాలసీమియాతో బాధపడే ప్రతి వ్యక్తులకి మేము ఉచితంగా వాళ్ళకి బ్లడ్ ఇస్తున్నాము, ప్లస్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా చేస్తున్నాం. సో నేను మరొక్కసారి ప్రతి ఒక్కరు నేను కోరేది ఏమనగా, మీరందరూ కుటుంబం సమేతంగా వచ్చి ఈ ఈవెంట్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుతున్నాను. అందరికీ నా ధన్యవాదాలు, నమస్కారాలు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రజలను పట్టి పీడిస్తున్న హెచ్ఐవి నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ మరో ముందడుగు వేసింది. హెచ్ఐవి వైరస్ ద్వారా వ్యాపించే ఎయిడ్స్ వ్యాధి నిర్ధారణ, వైద్య పరీక్ష సౌకర్యాలను మారుమూల ప్రాంత ప్రజలు ముంగిటికి తీసుకెళ్లేందుకు జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సహకారంతో ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ మరియు టెస్టింగ్ సంచార వాహనాలు ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వ న్యాకు సహకారంతో కొనుగోలు చేసిన 10 కొత్త సంచార ఐసీటీసీ వాహనాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మరియు వైద్య విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాల ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటికీ వివిధ స్థాయిల్లోని వైద్య కేంద్రాల్లో అందుబాటులో ఉన్న 16 ఐసీటీసీల ద్వారా హెచ్ఐవి వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మారుమూల ప్రాంతాల్లో నివసించే వారికి కూడా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం మొబైల్ ఐసీటీసీలను అందుబాటులోకి తెచ్చిందన్నారు. పూర్తి కేంద్ర ప్రభుత్వ సహకారంతో అందుబాటులోకి వచ్చిన ఈ వాహనాల్లో వ్యాధి నిర్ధారణ కోసం 3 వేర్వేరు కిట్లతో హెచ్ఐవి పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ఇవాళ ఏపీ శాక్స్ ఆధ్వర్యంలో హెచ్ఐవి పరీక్షల కోసం 10 మొబైల్ ఐసీటీసీలు ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్స్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే రాష్ట్రంలో 1600 పైగా ఐసీటీసీలు ఉంటే సుదూర ప్రాంతాల్లో ఉన్నవారికి, గిరిజన ప్రాంతాల్లో ఉన్నవారికి, ఇతరత్ర ఆసుపత్రి దాకా టెస్టింగ్ కోసం రాలేని వారికి వారి ఇంటి దగ్గరికే పరీక్షల కోసం ఈ 10 ఐసీటీసీలను పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఇవాళ ప్రారంభించడం జరిగింది. దాదాపు 3,60,00,000 ఈ నాన్ రికరింగ్ ఎక్స్పెండిచరే కాకుండా వీటిపైన సంవత్సరానికి 1,10,00,000తో, అంటే కౌన్సిలరు, దాంట్లోనే ఒక ల్యాబ్ టెక్నీషియను, ఒక అటెండెంటు, ఈ స్టాఫ్తో కూడా ఈ మొబైల్ ఐసీటీసీలని ప్రారంభించడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో 2,22,000 మంది హెచ్ఐవి బారిన పడిన రోగగ్రస్తులు ఉన్నారు. వారికి అనేక సెంటర్లలో, ఏఆర్టీ సెంటర్లలో వైద్య సేవాన్ని అందిస్తున్నాం. ఉచితంగా యాంటీ రెట్రోవైరల్ డ్రగ్స్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది. అయితే ప్రజల్లో అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది. హెచ్ఐవి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవైపు ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఇంటింటి దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేసి కొత్తగా ఎవరన్నా బారిన పడున్నారా గుర్తించే ప్రయత్నం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇంత పెద్ద ఎత్తున వైద్య సాయం అందిస్తున్నప్పటికీ ప్రజల్లో అవగాహన లేకపోతే కొత్తగా బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు వీటి మీద అవగాహన పెంచుకోవాల్సి ఉంది. ఒక సేఫ్ సెక్సు, తర్వాత ఏదన్నా బారిన పడినట్టు లక్షణాలు కనిపిస్తే ఆసుపత్రికి వెళ్ళాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రాథమిక దశలో గుర్తిస్తే జీవన వ్యవధిని పెంచడానికి అవసరం, లైఫ్ టైం పెంచడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఈ ఐసీటీసీలు మన గ్రామానికి వచ్చినప్పుడు మోమాట పడకుండా, మాకెందుకు వస్తుంది అనుకోకుండా పరీక్షలు నిర్వహించుకుంటే ప్రాణాలని కాపాడడానికి అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయం అందిస్తూనే ఈ హెచ్ఐవి బారిన పడిన వారికి ప్రత్యేకంగా 6 నెలల పాటు ఏఆర్టీ సెంటర్లో ఎక్కడైతే వైద్య సేవాన్ని అందిస్తున్నామో, ఉచితంగా మందులు ఇస్తున్నామో, అక్కడ 6 నెలల పాటు హెచ్ఐవి బారిన పడిన వారు కంటిన్యూస్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఆటోమేటిక్గా వారి పెన్షన్ కూడా అర్హులవుతారు. 4,000 రూపాయల పెన్షన్ కూడా వస్తుంది. కాబట్టి రాష్ట్రం ఈ రకంగా ప్రజల ఆరోగ్య సంరక్షణ కాపాడడం కోసం సంక్రమిత వ్యాధులు కానీ లేదా అసంక్రమిత వ్యాధుల నుంచి ప్రజల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. అనేక కార్యక్రమాలను ఇవాళ క్యాన్సర్ పరీక్షలు కూడా
రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహించడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ NCD 3O చేస్తూ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ 3O చేస్తూ ఈ హైపర్ టెన్షను లేదా డయాబెటీస్ బారిన పడిన వాళ్ళని కూడా గుర్తించి వారికి ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స అందించి తర్వాత చాలా సీరియస్ అదే మూత్రపిండ వ్యాధులు బారిన పడకుండా హృద్యోగ గుండె జబ్బు బారిన పడకుండా లేదా మరింత ప్రమాదకారి అయిన క్యాన్సర్ బారిన పడకుండా కాపాడే ప్రయత్నం ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఆరోగ్య శాఖ జాగ్రత్తలు తీసుకుంటా ఉంది. స్టూడెంట్స్ నుంచి ఏమైనా వాయిస్ తీసుకుంటారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి సర్వం సిద్ధం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. స్టేడియంలో నిర్వహించిన ఫుల్ డ్రెస్ రిహార్సల్ ను ప్రభుత్వ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, డీజీపీ ద్వారకా తిరుమలరావు, డీఐజీ బి రాజకుమారి, ప్రోటోకాల్ డైరెక్టర్ మోహన్, వివిధ శాఖలకు చెందిన రాష్ట్ర స్థాయి అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, నగర పోలీస్ కమిషనర్ బి రాజశేఖర్ బాబు, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా మాట్లాడారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సర్వం సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఉదయం 8:51 రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు చేరుకుంటారని, 8:55 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, ఉదయం 8:56 రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌరవ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, 8:57 రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు, 8:58 రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రాంగణానికి చేరుకుంటారని తెలిపారు. ఉదయం 9 గంటలకు గౌరవనీయ రాష్ట్ర గవర్నర్ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని తెలిపారు. అనంతరం పోలీస్ పరేడ్ను పరిశీలించి తిరిగి వేదిక చేరుకుని పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించి గణతంత్ర దినోత్సవ సందేశం ఇస్తారన్నారు. గణతంత్ర వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖలు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలపై రూపొందించిన అలంకృత శకటాలను పరిశీలించి ఉత్తమంగా ఎన్నికైన శకటాలకు మార్చి 1 ఉత్తమ ప్రదర్శన కనబరిచిన కవాతు బృందాలకు జ్ఞాపికలను అందజేయనున్నారని తెలిపారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు ₹1 పెట్టుబడి అయినా తీసుకురాగలిగారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ విమర్శించారు. పక్క రాష్ట్రాలు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొస్తే చంద్రబాబు మాత్రం తన పుత్రరత్నం లోకేష్ ప్రమోషన్ కోసం దావత్ పర్యటనకు వెళ్లినట్లు తెలిపారు. కోట్లు ఖర్చు పెట్టి పర్యటన చేసినప్పటికీ రాష్ట్ర ప్రజలకు ఒరిగింది శూన్యమేనని, అసలు చంద్రబాబుకి రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ తుంగలో తొక్కుతున్నారని, ఇందుకు తూర్పు బైపాస్ నిలుపుదల చేయడమే ఉదాహరణగా చెప్పారు. విజయవాడలోని గుణదలలో ఉన్న జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాజీ మంత్రి నాగార్జునతో కలిసి మాట్లాడుతూ లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలన్న ఆకాంక్షతో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. దావోస్ పర్యటన వల్ల ఏ పెట్టుబడులు వచ్చాయన్నది ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర 2 లక్షల కోట్లు, తెలంగాణ 50,000 కోట్లు ఒప్పందం చేసుకుందని, కానీ ఆంధ్రప్రదేశ్ ఎటువంటి ఒప్పందాలు చేసుకోలేదన్నారు. చంద్రబాబు 5 సార్లు వెళ్లినా, జగన్ ఒక్కసారి వెళ్లినా దానితో సమానమని, గతంలో జగన్ లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఏపీకి తీసుకొచ్చారని గుర్తు చేశారు. పేదలను పీకు తినడమే ధ్యేయంగా పెట్టుకున్న కూటమి నేతలు ఆగడాలు ఇక సాగమన్నారు. నమస్కారం. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులకి, జిల్లా నాయకులకి, మా తూర్పు నియోజకవర్గంలో నూతనంగా జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో, ఆయన ఒక ఆశీస్సులతో 29 అనుబంధ సంఘ అధ్యక్షులు, నియోజకవర్గం సంబంధించిన 29 అనుబంధ సంఘ అధ్యక్షులకు నూతనంగా నియామకం అయ్యారు. వాళ్ళందరి గారు ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ దాదాపుగా 100 కోట్ల ప్రజాధనంతో దావోసు పర్యటన అని చెప్పని వెళ్ళి 100 కోట్లు ఖర్చు పెట్టి ₹1 పెట్టుబడులు గారు తీసుకురాకుండా, నిజంగా ఈ యొక్క 3 రోజులు 4 రోజులు దావోస్ పర్యటనలు చూస్తూ ఉంటే రాష్ట్రానికి ఉపయోగం లేదు, రాష్ట్ర ప్రజానికానికి ఉపయోగం లేదు. కేవలం నారా లోకేష్ని ప్రమోట్ చేసే విధంగా ఈ 4 రోజులు దావోస్ పర్యటన జరిగింది అని చెప్పని ఈరోజు ప్రతి ఒక్కరి గారు అనుకుంటున్నారు. ఎందుకంటే దావోస్ పర్యటన వెళ్ళకముందు దగ్గర నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పిన ఒక వాదన వినిపించారు.
డావోస్ పర్యటన వెళ్ళగానే అక్కడ సాక్షాత్తు ముఖ్యమంత్రి సమక్షంలోనే ఒక మంత్రి ఉంటూ నారా లోకేష్ని ముఖ్యమంత్రి చేయాలని చెప్పని అన్నారు. నిన్న ముగింపు చివరి రోజున వైజాగ్లో అనుకుంటా ఒక ఎమ్మెల్యే గారు తనయురు మాట్లాడుతూ అసలు నారా లోకేష్ డిప్యూటీ సీఎం ఏంటి, ముఖ్యమంత్రి ఏంటి, ప్రధానమంత్రి అర్హుడు నారా లోకేష్ అని చెప్పని మాట్లాడుతున్నారు. అంటే కేవలం కుటుంబ ప్రమోషన్ కోసం 100 కోట్లు ధనాన్ని ఉపయోగించింది కూటమి ప్రభుత్వం అని చెప్పి నేను సందర్భంగా చెప్పండి. ఒక్క ఇన్వెస్ట్మెంట్ అన్న తీసుకొచ్చారా? ఏ ఒక్కరితో అయినా ఒక్క ఒప్పందం అన్న కుదుర్చుకున్నారా? లేకపోతే వాళ్ళు చెప్పిన మాటలకి, లేకపోతే వాళ్ళు చేసిన పనులకి రాష్ట్రానికి ఏం ఉపయోగం కలిగించారని చెప్పని ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మేము అందరం గారు డిమాండ్ చేస్తున్నాం. మేము చూసిందల్లా పొద్దున ఒక సూటు, సాయంత్రం ఒక సూట్ వేసుకోవటం, ఓ 10 మందితో ఫోటోలు దిగటం తప్ప రాష్ట్రానికి ఇది మేలు జరిగింది, రాష్ట్రానికి మేము ఇన్ని వేల కోట్లు తీసుకొచ్చాం, అన్ని వేల ఇన్వెస్ట్మెంట్ల ద్వారా ఓ 1,00,000 మందికో 5,000 మందికో 10,000 మందికి మేము ఉద్యోగ అవకాశాలు కల్పించామని చెప్పని ఏ ఒక్క ఇన్వెస్ట్మెంట్ అన్నా ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారా అని చెప్పని ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా నారా లోకేష్ గారిని, వాళ్ళ బృందాన్ని అడుగుతున్నాం. ఒక పక్క మహారాష్ట్ర దాదాపుగా 2 లక్షల కోట్ల మేరకు ఒప్పందాలు చేసుకుంది. ఇంక పక్క తెలంగాణ 54,000 కోట్ల రూపాయలతో ఒప్పందాలు చేసుకుంది. మనం ఏం చేసాం? మీరు బయలుదేరిన దగ్గర నుంచి మళ్ళీ నిన్న ఫ్లైట్ ఎక్కే దగ్గర కేవలం సొంతంగా మీకు మీరు ప్రమోషన్ చేయించుకోవటానికే సరిపోయింది, కానీ రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం లేదని సందర్భంగా చెప్పుకుంటున్నాం. ఈరోజు ఎందుకంటే మమ్మల్ని విమర్శిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారే వెళ్ళారు 5 సంవత్సరాల్లో. ఇదివరకు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం వెళ్ళేవారు, ప్రతి సంవత్సరం దావోస్ వెళ్ళేవారు. అసలు దావోస్ మ్యాన్ అంటే చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి వెళ్ళారు, 2 సార్లు వెళ్ళారని చెప్పని. మీరు 5 సార్లు వెళ్ళినా, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి వెళ్ళినా మీరు ఖాళీ చేతులతో వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వెస్ట్మెంట్లు తీసుకుని వచ్చారు. అది మేము గొప్పగా చెప్పుకోగలం. అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 3 బాలికల మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. పాత రాజరాజేశ్వరిపేటకు చెందిన బాలికలు కనిపించడం లేదంటూ బాలికల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్వయంగా సిఐ వెంకటేశ్వర్లు నాయక్ విచారణ చేపట్టారు. 3 బాలికలు తెనాల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించి వారిని సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినట్టు తెలిపారు. నమస్కారం అండి. మనం అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లోని గత రాత్రి 11:30 ప్రాంతంలోని న్యూ ఆర్ఆర్పేట నుంచి 3 మైనర్ బాలికలు ఇంటి నుంచి మిస్సింగ్ అయ్యారని చెప్పేసి మాకు కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ వచ్చిన దీని మీద వెంటనే అజిత్ సింగ్ నగర్ సిఐ గారు టీమ్స్ ఫామ్ చేశాము. అలాగే సబ్ డివిజన్ నుంచి కూడా టీమ్స్ ఫామ్ చేసి అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళిపోయారని చెప్పి వెతకడానికి టీమ్స్ ఫామ్ చేశాము. ఫామ్ చేసిన వితిన్ ఫ్యూ అవర్స్ అంటే 3:30 కల్లా అమ్మాయి లొకేషన్ ట్రేస్ అయింది. బై 4 o'clock అమ్మాయిని ట్రేస్ చేసి పట్టుకొని తిరిగి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. మైనర్ బాలికలు కావడం వల్ల వాళ్ళ వివరాలన్నీ కూడాను పూర్తిగా తెలియజేయడానికి అవ్వదు. తదుపరి విచారణ జరుగుతూ ఉంది. సూచాయిగా పైపైనగా తెలిసిన విషయం ఏంటి అంటే 3 అమ్మాయిలు కూడాను ఇన్స్టాగ్రామ్లోని కొంతమంది వ్యక్తులతో పరిచయం అయ్యి వాళ్ళతో మాట్లాడడానికి కోసం వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఇంకా పూర్తిగా విచారణ చేస్తున్నాం. అంటే బెంగళూరులో అదేం కాదండి, అదంతా తప్పు. మీడియాలో వస్తున్న ఆ కథనాలు కరెక్ట్ కాదు. మేము ఇంకా విచారణ చేస్తున్నాము. ఆ కథనాలు అయితే కరెక్ట్ కాదు. వీళ్ళు ఇన్స్టాగ్రామ్లోనే వీళ్ళకి ఒక 6-7 months నుంచి పరిచయం ఉంది. ఆ పరిచయం మీద ఆ ఫ్రెండ్స్ దగ్గరికి వీళ్ళు వెళ్ళారు. ఆ వెళ్ళింది ఎందుకు ఏంటి అన్నది ఇంకా విచారిస్తున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు మేడం? అసలు మామూలుగా అయితే ఎక్కడికి వెళ్ళడానికి ఏం ప్రయత్నం చేయలేదు. అక్కడ స్టేషనరీగా ఒక దగ్గర ఉంటే మేము వెళ్ళి మా టీం వెళ్ళి వాళ్ళని పట్టుకున్నాము. ఇప్పుడు దీని మీద ఎంక్వైరీ చేస్తున్నారండి? ఇప్పుడు అవతల వ్యక్తులు ఎవరు ఏంటి అనే దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారా? అవతల వ్యక్తులను కూడా పట్టుకోవడం జరిగింది. అమ్మాయిలు ఇచ్చే స్టేట్మెంట్ బట్టి వాళ్ళ మీద కేసు కట్టి ఎంతమందిని అదుపులో తీసుకున్నారు మేడం? దీనిలోని 2 ప్రస్తుతానికి విచారిస్తున్నాము. 2 అనుమానితుల్ని.
తదుపరి విషయాలు తేలిన దాన్ని బట్టి నెక్స్ట్ రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీల అభివృద్ధి సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలు అందించిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అల్పసంఖ్యాక వర్గాల ఆర్థిక సంస్థ చైర్మన్ మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ తెలిపారు. బందర్ రోడ్డులోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అల్పసంఖ్యాక వర్గాల ఆర్థిక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చైర్మన్ మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ మాట్లాడారు. మైనార్టీలకు 326 కోట్ల సబ్సిడీ రుణాల్ని 4 స్లాబ్లలో 49,218 మంది లబ్ధిదారులకు అందిస్తామన్నారు. మొదటి స్లాబ్ 1 లక్ష వరకు, 2 స్లాబ్లు 1 లక్ష నుండి 3 లక్షలు, 3 స్లాబ్లు 3 నుండి 5 లక్షలు, 4 స్లాబ్ కింద 8 లక్షల వరకు రుణాలు అందిస్తామన్నారు. ఈ రుణాలను లబ్ధిదారులు చెల్లించాల్సిన 10% షేర్ కూడా వారు చెల్లించకుండా అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు ఎటువంటి పథకాలు అందించలేదన్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముస్లిం మైనార్టీలకు సబ్సిడీ పథకాలు అందిస్తున్నామన్నారు. గతంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయాయన్నారు. అదేవిధంగా జిల్లాలో కూడా ఏ విధమైన యాక్టివిటీస్ నిర్వహించలేదన్నారు. యువగలంలో మంత్రి నారా లోకేష్ ముస్లిం మైనార్టీల సమస్యలు నోట్ చేసుకున్నారన్నారు. దాని ఫలితంగానే 7,000 మందికి సబ్సిడీ పథకాలు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. మొదటి నుండి ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటున్న నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని అన్నారు. అస్సలాము అలైకుం. రాష్ట్ర పరిస్థితి జగన్మోహన్ రెడ్డి వల్ల అతి దారుణంగా మారిన తర్వాత కూడా ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు అన్ని వర్గాలకి, అన్ని మతాలకి, రాష్ట్రానికి ముఖ్యంగా న్యాయం చేస్తున్న గతంలో చేసిన, ప్రస్తుతం చేస్తున్న ఏకైక నాయకుడు దట్ ఈజ్ నారా చంద్రబాబు గారు. రాష్ట్రం ఎలా ఆర్థిక పరంగా దివాలా తీశారు వైసీపీ, జగన్మోహన్ రెడ్డి అండ్ కో ప్రతి ఒక్కరూ దివాలా తీశారు, ఖజానా నొక్కేశారు, దుబ్బేశారు. అయితే కూడా రాష్ట్ర ప్రజలకి ప్రతి ఒక్కరికి తెలుసు అన్ని వర్గాలకి జస్టిస్ చేయాలని కోరుకునే నాయకుడు ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు గారు. దాంట్లో భాగంగా మైనార్టీస్లకి కూడా పచ్చ జెండా చూపిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం, నారా చంద్రబాబు గారు, యువ నాయకులు లోకేష్ బాబు గారు యువగళం పాదయాత్ర చేస్తూ ప్రతి వర్గంలో జరుగుతున్న కష్టం, ప్రతి వర్గంలో ఏ లోటుబాటు ఉంది గ్రహించి, గుర్తించి ఈరోజు భారీ ఎత్తున సంక్షేమం రాష్ట్ర ప్రజానికానికి జరగాలని, రాష్ట్రానికి అభివృద్ధి బాటలో పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంటే ప్రతి ఒక్కరూ ఆలోచనలు పడిపోయారు. ఎలా సాధ్యం చేస్తున్నారు, అసాధ్యాన్ని సాధ్యం ఎలా చేస్తున్నారు నారా చంద్రబాబు గారు అని ఆశ్చర్యపోతున్నారు. చేశారు, చేస్తారు. ఇప్పుడు ఓన్లీ మనకు ఇస్తున్న రుణము ముందు అయితే ఫస్ట్ అయితే గతంలో బెనిఫిషియర్స్ 10% షేర్ పెట్టాలి, అప్పుడే లోన్ శాంక్షన్ అయ్యేది. ఇప్పుడు బెనిఫిషియర్స్ 10% షేర్ పెట్టే అవసరం కూడా లేదు. ఎందుకు ఈ ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది? ప్రియతమ నాయకులు చంద్రబాబు గారు ఈ నిర్ణయానికి ఎందుకు వచ్చారు? గ్రహించారు పేదరికం ఉంది, భారం వేయకూడదు అని ఈ ప్రభుత్వం గ్రహించి మైనార్టీస్కి ఆ 10% షేర్ కూడా తీసేసి 50% సబ్సిడీ, 50% బ్యాంకర్స్ ఇస్తారు. 3 కేటగిరీస్ చేశాము. కేటగిరీ 1 ₹1,00,000, కేటగిరీ 2 1,00,000 to 3 lakhs, కేటగిరీ 3 3 lakhs to 5 lakhs, కేటగిరీ 4 8 lakh రూపీస్ ఇవ్వబోతున్నాము. ఈ అవకాశాన్ని పొంది ప్రతి ఒక్కరూ పూర్ టు రిచ్ కావాలి. ఇదే మన అధినేత కళ నెరవేర్చాలి అంటే మరింత మమ్మల్ని చూసి సంతోషపడి ఇంకా నిధులు కేటాయించాలంటే ప్రతి ఒక్కరూ కష్టపడి తన కాళ్ళ మీద నిలబడి రాష్ట్రానికి వెన్నముకలా నిలబడి ముందుకు తీసుకువెళ్తే అధినేత కూడా మళ్ళీ మమ్మల్ని
అన్ని విధాలుగా ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటారు, అందుబాటులో ఎల్లప్పుడూ ఉంటారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజధానిలో పర్యటించిన మంత్రి నారాయణ జనవరి నెలాఖరికి రాజధాని అమరావతి టెండర్లు పూర్తి చేస్తామని వెల్లడి. జూపుడి గ్రామం వద్ద ట్రాక్టర్ నుండి కొట్టిన ట్రావెల్ బస్సు, త్రుట్లో తప్పిన పెను ప్రమాదం, ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు. హెచ్ఐవి నియంత్రణకు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ మరో ముందడుగు. పరీక్ష సౌకర్యాల కోసం ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ మరియు టెస్టింగ్ సంచార వాహనాల ఏర్పాటు. చంద్రబాబుకి రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని విమర్శలు గుప్పించిన దేవినేని అవినాష్. దావోస్ పర్యటన వల్ల ఏ పెట్టుబడులు వచ్చాయనేది ప్రజలకు వివరించాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SGV న్యూస్.